క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలిపూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం దివ్యవాణి టీవీ దివ్య బలిపూజ శ్రేణి దాతలు సరియు రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు గాదే చిన్నపురెడ్డి, రాయపరెడ్డి, తిరుమల రెడ్డి, రాయపరెడ్డి, అన్నమ్మ, గాయం జోజిరెడ్డి ఆత్మలకు, వంశవృక్షంలో మరణించిన ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గాదే మాణిక్యమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యస ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బోయనపల్లి విచారణ తుమ్మ అల్ఫాన్స్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, సెయింట్ పీటర్స్ హై స్కూల్ బోయనపల్లి విద్యా సంస్థపై దేవుని కృప, అందులో పనిచేస్తున్న సిబ్బందిపై ఎల్లప్పుడూ దేవుని అనుగ్రహం ఉండాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం ఎన్నం జోజమ్మ గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. శారదకు దేవుని చిత్తంలో వివాహం జరిగినందుకు మరియు మంచి జీవితాన్ని ప్రసాదించమని, ప్రజక్తకు దేవుని చిత్తంలో వివాహం జరగాలని కోరుతూ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఏరెడ్ల ఆరోగ్యరెడ్డి గారికి మంచి ఆరోగ్యం మరియు కుటుంబ సభ్యుల అందరికీ మంచి ఆరోగ్యం మరియు వినితకు మంచి ఉద్యోగం దయచేయమని కోరుతూ బాలయేసు పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం జనగామ విచారణ పెంటారెడ్డి మర్రెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం టెక్కలి విచారణ సొరింగాల విజయ్ కుమార్, సత్యవతి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, సమస్యలు తొలగిపోవాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. దారా లతమ్మ, కుసుమార్, రాజు, సుకుమార్, రాజ్ కుమార్, శ్రీదేవి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, రాబోయే సంవత్సరంలో దేవుడు మెండుగా దీవించాలని మరియు దారా ప్రసాదరావు, కోలా దేవదాస్ గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం ఒక వ్యక్తి యొక్క కుటుంబంలో గత సంవత్సరములో 2024 ప్రభు చేసిన మేలులకు మరియు నూతన సంవత్సరములో వారి యొక్క తలంపులు నెరవేరాలని, కుటుంబంలో మంచి ఆరోగ్యం దయచేయాలని, కూతుర్లు, అల్లుళ్ళు, మనవరాళ్ళు, మనవడికి మంచి ఆరోగ్యం దయచేయమని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సెయింట్ ఆన్స్ కో కథీడ్రల్ విచారణ ఎస్ఏ నేతన్, వి అనిల్, బి నాగార్జున కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం జగ్గయ్యపేట విచారణ కొండ విమలమ్మ గారి భుజం, తలనొప్పి తగ్గాలని, మంచి ఆరోగ్యం ప్రసాదించాలని కోరుతూ కుమారుడు కిరణ్ బాబు, షారోన్, జయప్రియ, తన్మయ్ కిరణ్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. నమ్మదగిన దేవుడని, నమ్మదగిన దేవుడని. రండి
నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో అనిశము ప్రార్థించినా కలుగు ఈవులు మనకెన్నో అనిశము ప్రార్థించినా కలుగు ఈవులు మనకెన్నో కలుగు ఈవులు మనకెన్నో రండి యెహోవాను గూర్చి సాగానము చేసెదను రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో యోగ్యంగా పాల్గొనుటకు మనం తెలుసో తెలియకో చేసిన తప్పిదములను ఒప్పుకొని పాప క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొంచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. నీరిన వారైన సర్వేశ్వరా, పరలోకమా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వరా, భూమినిలు మా పాలకా, నీవు పొగడెదం, నీవు స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. నీవు పొగడెదం, నీవు స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక, సర్వేశ్వరుని ప్రియ పిల్ల
మా మీద దయ చూపవా. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. పిత మహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా, మీరొక్కరే మా ఏలినవారు, మీరే మహోన్నతులు. అర్పింతుము ఈ స్తుతిగానము, మహిమా స్తుతి స్తోత్రము. అర్పింతుము ఈ స్తుతిగానము, మహిమా స్తుతి స్తోత్రము. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, నీ కుమారుని జననముతో రక్షణోద్యమము ప్రారంభమైనది. దాని ద్వారా సర్వమత పరిపూర్ణతను సాధింప నీవు చిత్తగించితివి. సర్వ ప్రజలకు సంపూర్ణ రక్షణ ప్రదాత అయిన క్రీస్తుతో మేము కూడా ఐక్యమై క్రీస్తునకు చెందిన స్వర్గవాసులతో లెక్కింపబడినట్లు కృపచూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. మీరు పవిత్రుని వలన అభిషేకింపబడితిరి. పునీత యోహాను వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 18వ వచనము నుండి 21వ వచనము వరకు. నా బిడ్డలారా, ఇది తుది గడియ. క్రీస్తు విరోధి ఆగమనము మీకు ముందే తెలుపబడినది. ఇప్పటికే చాలామంది క్రీస్తు విరోధులుగా గోచరించుచున్నారు. కనుక తుది సమయము ఆసన్నమైనదని మనకు తెలియచున్నది. ఇట్టివారు ఎన్నడూ యథార్థముగా మన గుంపులోని వారు కారు. కనుకనే వారు మనలను విడిచిపోయిరి. వారు మన గుంపులోని వారే అయినచో మనతోనే నిలిచి ఉండేవారు. వారు ఎవ్వరును నిజముగా మనలోని వారు కారని స్పష్టమగుటచే వారు మనలను విడిచిపోయిరి. అయితే మీరు పవిత్రుని వలన అభిషేకింపబడితిరి కనుక మీరందరూ సత్యమును తెలుసుకొంటిరి. కనుక నేను మీకు వ్రాయినది సత్యమును మీరు ఎరుగరని కాదు, అంతేకాక సత్యము మీకు తెలియను. కనుక సత్యము నుండి అబద్ధము పుట్టనేరదని మీకు తెలియజేయట చేతను నేను వ్రాయిచున్నాను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అందరూ ఆకాశము ఆనందించునుగాక, ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక, భూమి హర్షించునుగాక. ప్రభు మీద కొత్త పాట పాడుడు. విశ్వదాత్రి, నీవు ప్రభు మీద పాట పాడుడు. ప్రభు పైన పాట పాడి ఆయన్ను స్తుతింపుడు. ప్రతిరోజు ఆయన రక్షణ కార్యమును ఉగ్గడింపుము. అందరూ
ఆకాశము ఆనందించునుగాక, ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక. భూమి హర్షించునుగాక. ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక. సాగరమును దానిలోని ప్రాణులను హోరుమని వినుదించునుగాక. పొలములను వానిలోని పైరులను సంతసించునుగాక. అరణ్యములలోని వృక్షములు ఆనందనాదము చేయునుగాక. అందరూ ఆకాశము ఆనందించునుగాక, ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక. భూమి హర్షించునుగాక. ప్రభు లోకమునకు తీర్పు తీర్చుటకు వేం చేయును. ఆయన న్యాయముగాను నిష్పక్షపాతముగాను లోకములోని జాతులకు తీర్పు తీర్చును. అందరూ ఆకాశము ఆనందించునుగాక, ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక. భూమి హర్షించునుగాక. చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. ఈ చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. యేసయ్యా యేసయ్యా నిన్నే పిలుస్తున్నా, నీ చెవి ఒగ్గి నా మొరను ఆలకించుమా. యేసయ్యా యేసయ్యా నిన్నే పిలుస్తున్నా, నీ చెవి ఒగ్గి నా మొరను ఆలకించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. పునీత యోహాను రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మీకు మహిమా కలుగునుగాక. 1వ అధ్యాయము 1వ వచనం నుండి 18వ వచనం వరకు. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవునితో ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆయన ఆది నుండి దేవుని యొద్ద ఉండెను. ఆయన మూలమున దేవుడు సమస్తమును సృజించెను. ఆయన లేకుండా సృష్టిలో ఏదియూ చేయబడలేదు. ఆయన యందు జీవము ఉండెను, ఆ జీవము మానవులకు వెలుగాయెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, చీకటి దానిని అధిగమించలేదు. దేవుడు ఒక మనుష్యుని పంపెను, అతని పేరు యోహాను. అతని మూలమున అందరూ విశ్వసించుటకు అతడు ఆ వెలుగుకు సాక్ష్యమియ్యవచ్చెను. అతడు ఆ వెలుగుకు సాక్ష్యమియ్యవచ్చెనే కానీ అతడు మాత్రము ఆ వెలుగు కాదు. అది నిజమైన వెలుగు. ఆ వెలుగు లోకముకు వచ్చి ప్రతి మానవునకు వెలుతురును ఇచ్చుచున్నది. ఆయన ఈ లోకములో ఉండెను, ఆయన మూలమున ఈ లోకమును సృజింపబడెను. అయినను లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన వారి యొద్దకు వచ్చెను, కానీ తన వారే ఆయనను అంగీకరింపలేదు. ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలకు భాగ్యమును ప్రసాదించెను. ఈ దైవ పుత్రత్వము వారికి దేవుని వలన కలిగినదే కానీ రక్తము వలన కానీ శరీరేచ్ఛ వలన కానీ మానవ సంకల్పము వలన కానీ కలిగినది కాదు. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. మేము కృపా సత్యములతో నిండిన ఆయన మహిమను చూచితిమి. అది తండ్రి యొద్ద నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ.
యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా తరువాత వచ్చువాడు నాకంటే శ్రేష్ఠుడు, ఏలన ఆయన నేను జన్మింపక పూర్వము నుండియే ఉన్నాడు, ఆయనను గూర్చియే నేను మీతో చెప్పినది అని ఎలుగెత్తి పలికెను. ఆయన పరిపూర్ణత నుండి మనమందరము అనుగ్రహముల పరంపరగా పొంది ఉన్నాము. మోషే ద్వారా ఒసగబడినది ధర్మశాస్త్రము, యేసుక్రీస్తు ద్వారా వచ్చినవి కృపా సత్యములు. ఎవరును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు. తండ్రి వక్షస్థలమున ఉన్న జనితైక కుమారుడైన దేవుడే ఆయనను తెలియపరచెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క సంవత్సరాన్ని ముగించుకొని రేపటి నుండి మనం నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టబోతున్నాం. నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న మనం అన్నిటికంటే ముఖ్యముగా కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. ఈ యొక్క వాక్యాన్ని మీరు ఆలకించగలుగుతున్నారు అంటే, నేను చెప్పగలుగుతున్నాను అంటే అది దేవుని యొక్క అపారమైన కృప కారణం చేత తప్ప మరొకటి ఏది కూడా లేదు ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి మనందరి మీద కూడా దేవుని బిడ్డలంగా ఒక గొప్ప బాధ్యత ఉంది. అదేమిటి అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించడం. పునీత పౌలు గారు చెప్పినట్లుగా ప్రియులారా, మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా ప్రతి విషయమును గూర్చి తండ్రియగు దేవునికి సర్వదా కృతజ్ఞతలను అర్పించుకొనుడు. ఈ యొక్క వాక్యంలో 2 ముఖ్యమైన పదాలని మీ దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నాను. ప్రతి విషయమును గూర్చి, ప్రతి విషయమును గురించి కూడా దేవుడు మనకి ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. కాకపోతే మానవ బలహీనత కారణంగా మనకి లేనటువంటి వాటి గురించి మనం ఎక్కువగా ఫిర్యాదు చేస్తాం. కానీ దేవుడు మనకి అనుగ్రహించిన దానికి దురదృష్టవశాత్తు మనలో చాలా తక్కువ మంది మాత్రమే దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేస్తాం. పౌలు గారు ఏమంటున్నారంటే, ప్రతి విషయమును గూర్చి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. ఏ విధంగా చెల్లించాలి? సర్వదా, ఎల్లవేళలా ఆ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూనే ఉండాలి. దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అనే అంశం వచ్చినప్పుడు మనలో చాలామంది అనుకుంటాం, దేవుడు నాకు అది చేయలేదు, దేవుడు నాకు ఇది ఇవ్వలేదు, నేను అడిగాక కూడా నా ప్రార్థన ఆలకించలేదు, ఎందుకు నేను దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించాలి అని మనం ప్రశ్నిస్తూనే ఉంటాం. మనం ఆ దేవునికి ఎదురు ప్రశ్న వేస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక ముసలాయన 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాడు ఒకరోజు గుండె కొంచెం నొప్పిగా ఉంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నాకు కొంచెం నొప్పిగా ఉంది అని చెప్పాడు. డాక్టర్ గారు అన్ని టెస్టులు చేసిన తర్వాత తన యొక్క కొడుకులని కూతుర్లను పిలిపించి, మీ నాన్నగారికి వెంటనే గుండె ఆపరేషన్ చేయాలి అని చెప్పాడు. తండ్రి అంటే కొడుకులకి కూతుర్లకి ఇష్టం కాబట్టి వారు ఎక్కడో ఒక చోట డబ్బులు సమకూర్చుకొని వెంటనే ఆ యొక్క హార్ట్ ఆపరేషన్కి, గుండె ఆపరేషన్కి అన్నీ కూడా వాళ్ళు సిద్ధపరిచారు. అయితే ఆపరేషన్ అయిన తర్వాత ఆ పెద్ద ఆయన, ఆ ముసలాయన స్పృహలోకి వచ్చిన కొన్నాళ్ళకి బిల్ ఎంతైంది నేను చూడాలి అని పదే అడుగుతూ ఉన్నాడు. అయితే తన యొక్క కొడుకులు కూతుర్లు, నాన్న దాన్ని గురించి నీకెందుకు, నువ్వు మాకు ముఖ్యం, బిల్లు గురించి నీకెందుకు నాన్న అని చెప్తుంటే, లేదు నాకు కావాలి,
నాకు బిల్ ఎంత అయిందో నాకు కావాలి అని పట్టుబట్టాడు. ఇక బిల్లును చూచి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని ఏడవటం ప్రారంభించాడు. అంతలోనే ప్రియమైన సహోదరి సహోదరులారా, డాక్టర్ గారు కూడా వచ్చారు ఈ యొక్క పేషెంట్ని చూడడానికి. అప్పటికే కొడుకులు కూతుర్లు ఓదారుస్తూ ఉన్నారు. నాన్న, అది ఎంత నాన్న, నువ్వు మాకు చేసిన దానితో పోల్చుకుంటే అది ఎంత నాన్న అని ఓదారుస్తూ ఉన్నారు. డాక్టర్ గారు కూడా ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. ఏమిటి అంటే, పెద్దాయన, ఈ 10 లక్షలకే మీరు ఏడుస్తున్నారే, ఇంకా నేను చాలా తగ్గించాను మీకు చాలా తగ్గించాను ఫీజు, ఈ 10 లక్షలకే మీరు ఏడుస్తున్నారే మీరు అని అన్నప్పుడు ఆ పెద్దాయన అన్నాడట, డాక్టర్ గారు, బిల్లును చూచి డబ్బు ఎక్కువైందని కాదు నేను ఏడ్చేది, నా పరలోక తండ్రి నేను పుట్టినప్పటి నుండి కూడా నా గుండెని జాగ్రత్తగా చూసుకుంటూనే ఉన్నాడు, 70 సంవత్సరాల నుంచి కూడా. మరి మీరు 3 గంటలు నా గుండెను ముట్టుకొని 10 లక్షలు వసూలు చేశారే, నా పరలోక తండ్రి ఇన్ని సంవత్సరాలు నా గుండెను కాపాడి నా దగ్గర నుంచి 1 రూపాయి కూడా వసూలు చేయలేదే, ఆ దేవునికి నేను ఇంకా ఎంత రుణపడి ఉండాలి, ఆ దేవునికి నేను ఏమి ఇవ్వగలను అని చెప్పేసరికి అక్కడ ఉన్నటువంటి వారందరూ, వాళ్ళ కొడుకులు కూతుర్లు, అక్కడ డాక్టర్ గారితో సహా అందరూ అవాక్కయ్యి నిజమే కదా అనుకున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఏ నరుడు కూడా, ఏ మానవుడు కూడా చేయలేనటువంటిది దేవుడు మాత్రమే చేస్తాడు. మానవులు మహా అయితే మనకి చేస్తే మహా అయితే కొన్ని రూపాయలు, కొన్ని సహాయాలు చేస్తారు, కానీ ఈ జీవితాన్ని మాత్రం మనకి ఎవ్వరు కూడా ఇయ్యలేరు ప్రియులారా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరొక సంవత్సరాన్ని మనకు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. మన మీద దేవుని ఎడల గొప్ప బాధ్యత ఉంది ప్రియులగు సహోదరి సహోదరులారా. దేవుడు చేసినటువంటి మేలులను తలంచి, ఇదిగో విలాప గీత గ్రంథకర్త ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. విలాప గీతంలో 3వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే, ప్రభువు ప్రేమ గతింపలేదు, అతని కరుణ సమసిపోలేదు, ప్రతి ఉదయము అతడు ఆ భాగ్యమును కొత్తగా దయచేయును, అతని నమ్మదగినతనము అంత గొప్పది. ఏమంటున్నాడంటే ప్రియులారా, ప్రతి ఉదయము కూడా దేవుని యొక్క కృప మన మీద సమృద్ధిగా కుమ్మరించబడుతుంది. మనం నైట్ పడుకుంటే ఉదయం లేస్తామో లేదో తెలియదు, కానీ ప్రభువు పలుకుతున్నాడు, ప్రతి ఉదయము కూడా దేవుని యొక్క కృప మన మీద సమృద్ధిగా కుమ్మరించబడుతుంది. కీర్తనకారుడు అంటాడు 116వ కీర్తన 12వ వచనంలో, ప్రభువు నాకు చేసిన ఉపకారములకు గాను అతనికి ఏమి అర్పించగలను? ద్రాక్ష సారాయమును అర్పించదనా? 1000 కొలది పొట్టేళ్లను అర్పించగలనా? కృతజ్ఞత వందనములు చెల్లింతును. ప్రియులారా, మనందరి మీద నేను ప్రారంభంలో చెప్పినట్లుగా ఈ యొక్క కొత్త సంవత్సరం మనం ప్రారంభించుకోబోతుండగా, ఈ యొక్క పాత సంవత్సరాన్ని విడిచిపెడుతుండగా ఒక బాధ్యత ఉంది మనకి. ఏమిటి ఆ బాధ్యత అంటే, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియచేయడం. మన జీవితంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, చిన్న చిన్న కష్టాలు బాధలు, లేకపోతే ఎవరినో కోల్పోయామని ఊరికే గాబరా పడిపోవడం కాదు, కానీ బాధపడటం కాదు, కానీ ప్రియులారా, ఇదిగో మనందరము కూడా దేవుడు చేసిన మేలులకు గాను, ఆ కష్టాల ద్వారా శ్రమల ద్వారా దేవుడు మన జీవితంలో చేయబోతున్నటువంటి మహిమలకు గాను ఆ దేవునికి మనం స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియచేయాలి. మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనం వెంటనే దేవుణ్ణి నిందించడం కానీ, దేవుణ్ణి మర్చిపోవడం కానీ మనం చేస్తూ ఉంటాం. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ బాధలు కష్టాలు కూడా దేవుడు
మన మంచి కోసమే ఇస్తున్నాడు అనేటటువంటి సానుకూలమైన దృక్పథంతో మనం ముందుకు నడుస్తూ ఆ దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ రాబోయే సంవత్సరం కాలమంతా ఆ ప్రభు మనల్ని కాచి కాపాడమని, ఆ ప్రభు మనల్ని ఆశీర్వదించమని ఆ ప్రభువుని ఈ యొక్క దివ్య బలి పూజలో వేడుకుందాం. ఆమెన్. చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొటేలనా, వేలాది దూడలనా, ఏడాది పొటేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిందును? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుడు నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుడు నీకిచ్చిన చాలునా? వేలాది దూడలనా, వేలాది పొటేలనా, వేలాది దూడలనా, వేలాది పొటేలనా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభువారి నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, మన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వరా, ఈ బలి ద్వారా నీ వైభవమును యోగ్యమైన రీతిలో పూజించు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. ఈ బలి ద్వారా మమ్ములను నిజమైన ప్రార్థనా పరులుగాను శాంతికాములుగాను రూపొందింపుము. ఈ పరమ రహస్యములలో భక్తి శ్రద్ధలతో పాలు పంచుకొని సామరస్యముగా అందరితోనూ పూర్తిగా ఐక్యమై జీవించినట్లు దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము,
ధర్మము రక్షణదాయకము. ఏలయన వాక్కు శరీరధారి అయిన పరమరహస్యము ద్వారా నీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములపై ప్రకాశించెను. తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుణ్ణి గుర్తింపగలుగుచున్నాము. అతని ద్వారా అగోచరమైన వస్తువులపై ప్రేమను కలిగి ఉండగలుగుదుముగాక. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకదములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు పవిత్రుడు మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకమును భూలోకము మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వెంచియువారు ధన్యులు, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునా ఇవి మా ప్రభువును మీ కుమారుడినైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అపమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా
జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియ మాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అంతోని వారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద ఆపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము.
యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించిన ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తంలో మనల్ని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. యేసుని దేహం పూజించెదం, ఆయన రుధిరం ప్రోలెదం. యేసుని దేహం పూజించెదం, ఆయన రుధిరం ప్రోలెదం. పరమనాథుని పొందెదం, ప్రభుని వరముతో సాగెదం. పరమనాథుని పొందెదం, ప్రభుని వరముతో సాగెదం. రండి రండి ప్రభు యేసునిలో కొనరండి. రండి రండి ప్రభు యేసునిలో కొనరండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు నీ ప్రజలను అనేక విధములుగా పోషించి ప్రోత్సహించుచున్నావు. కావున వారిని సన్మార్గంలో నడిపించుచున్నావు. నీవు ఇప్పుడును ఎల్లప్పుడూ సూచించు పరిష్కారమును వారు కనుగొందురుగాక. త్వరలో అంతరించిపోవు వస్తువులను అనుభవించుచున్నను శాశ్వతమైన వస్తువుల కొరకు ప్రగాఢమైన విశ్వాసంతో శ్రమింతురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నవదిన ప్రార్థనకై అందరూ మోకరించండి. మహాప్రభువా, మా దేవ, అనేక జనులను పలు విధముల ఆదరించు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోనూ ఆపదలలోనూ ఆదరువుగా వారి వద్దకు పరిగిడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్యఫలములను చూచి అన్ని కీడుల నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్య వర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమాన్విత సంరక్షణలో పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాల యేస్సును
మీ హస్తములందు ఎత్తుకొను భాగ్యమును పొందితిరే. మీ ఆత్మ నుండి పొంగి పొరలుచున్న నిరుపమాన ఉపశమనం చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభువు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్యవరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరునట్లా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునట్టులా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగు జాడలలో నడిచి మిమ్ము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారంగా కురిపించుమని వేడుకొందముగాక. దేవుని చేయి మహాపవిత్రునిగా గొప్ప సువార్థికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదముగాక. మహాజ్ఞానివగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్య శ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించితురు కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తమును గురించి బోధించితిరి కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాప మాలిన్యము నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాకనికరము గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగుననే మమ్మను పాపపు సంకెళ్ళ నుండి విముక్తము చేసి దేవునికి అంగీకారయోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తిపరులకు పునీత అంతోని వారా, దివ్య బాలయేస్సును మీ హస్తములందు ఎత్తుకొంటిరి కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరపున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారముగా వారికి సహాయపడినట్లును చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయు వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటిరి కదా. అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతుల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనందరం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుదాము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడెను గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తిగల ప్రార్థనను అందరం కలిసి చెప్పుకుందాం. పరమ పవిత్రులగు పునీత అంతోని వారా, మీ సహాయంను కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్య హస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమ దేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి
ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము సువార్త విలువల ప్రకారముగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారంగా ప్రవర్తించుటకును మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. చివరి ఆశీర్వాదముకై అందరు లేచి నిల్చోండి. ప్రభు మీతో ఉందురుగాక. మీ శిరములను వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందము అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచియుండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీసభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి అందు ఏకమవ్వాలని అభిలషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాలు పంచుకొన విచ్చేదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి సర్వదా మీతో ఉండునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. నీవారా పాదువపురపు అంతోనివారా పావన చరితుడా. అంతోనివారా పాదువపురపు అంతోనివారా పావన చరితుడా. అంతోనివారా పరమ పవిత్రుడా. అంతోనివారా ప్రార్థన పరుడా. శ్రీయేసు బాటలో నడిపించుము. మిమ్ము కీర్తింతుము, మిమ్ము ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము. నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము. అంతోనివారా పాదువపురపు అంతోనివారా పావన చరితుడా.